వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీళ్లకు గత ప్రభుత్వంలో చెల్లించాల్సిన బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఆ ఉపసంఘంలో తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా వరకు ఉపయుక్తంగా లేవు. గత ప్రభుత్వంలో 2018 నుంచి 24 వరకు ఉద్యోగులకు, పెన్షనర్లకు రావాల్సినటువంటి బకాయిలు, ఏ విధమైన బకాయిలు అయితేనేమి, ప్రధానంగా డిఏ బకాయిలు చెల్లించకుండా ఆ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పెండింగ్ బకాయిలన్నీ క్లియర్ చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు, ఎన్నికల తర్వాత కూడా చెప్పారు. కానీ అవేవి సక్రమంగా అమలు కాలేదని చెప్పేసి ఇప్పటికే ఉద్యోగ సంఘాలు చాలాసార్లు సిఎస్ను, ముఖ్యమంత్రిని, ఆర్థిక మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఎక్కువసార్లు ఏపీజేఏసీ అమరావతి నాయకత్వం, బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నాయకత్వం ఎక్కువసార్లు అధికారులను, సిఎస్ను, అలాగనే ఆర్థిక మంత్రిని కలిశారు. ఆర్థిక మంత్రిని నిన్న కూడా, అంటే బుధవారం కూడా సచివాలయంలో కలిసి పరిస్థితిని వివరించి మాకు రావాల్సిన బకాయిలు చెల్లించండి, అట్లాగనే ఈహెచ్ఎస్ సక్రమంగా అమలయ్యేటట్టు చూడండి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యానికి పోతే వాళ్ళు పలకను కూడా పలకడం లేదు అనే విషయాలు కూడా ఆర్థిక మంత్రికి స్పష్టం చేశారు. చేయడంతో పాటు మరొకసారి తప్పనిసరిగా మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరగాలని చెప్పేసి కోరారు. వాస్తవంగా గత మంత్రివర్గ ఉపసంఘంలో తీసుకున్న నిర్ణయం మేరకు మొత్తం దాదాపు ఒక 30,000 కోట్ల వరకు ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం అయితేనేమి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితేనేమి మిగిలిపోయినటువంటి బకాయిలు అలాగే పెండింగ్లో ఉండిపోయినాయి. ఆ బకాయిలు చెల్లించాలని చెప్పేసి కోరుతున్నారు. గత మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారము వాళ్ళు 7,000 కోట్ల పైచిలకు రిలీజ్ చేశారు. అయితే ఇవి ఏ మూలకు అనేది ఒక చర్చ ఉద్యోగుల్లో మొదలైంది. ఇంకోటి కూడా 2024 నుంచి, ఇంకొకటి 2018 నుంచి 2024 వరకు పెండింగ్ బకాయిలలో ప్రధానంగా డిఏ బకాయిలు ఉద్యోగి రిటైర్ అయ్యేటప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్తో కలిపి ఇస్తామని చెప్పారు. దానిని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అట్లాగనే ఇంకా అంటే రావాల్సినటువంటి డిఏ అరియర్స్తో పాటు జీపీఎఫ్లో బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఈ వైద్యం కోసం పెట్టినటువంటి ఖర్చుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్లో ఉన్నాయి. క్లెయిమ్కి సంబంధించినటువంటి మెడికల్ రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయి. తర్వాత గ్రాడ్యుటీ కూడా చాలా వరకు పెండింగ్లో ఉంది. లీవ్ ఎన్కాష్మెంట్ కోసం పెట్టుకున్న అప్లికేషన్లు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. జీపీఎఫ్ బకాయిలు పెండింగ్లోనే ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు క్లియర్ చేస్తారని చెప్పేసి ఉద్యోగ సంఘాలు 1కి 10 సార్లు అడుగుతున్నాయి. ఇక వాళ్ళు ప్రధానంగా డిమాండ్ ఏంటంటే 11వ పిఆర్సి బకాయిలు చాలా వరకు చెల్లించలేదు. అలాగే 12వ పిఆర్సిని ఏర్పాటు చేయమని మేము ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల నుంచి కోరుతున్నాము, అయినా కూడా ఏర్పాటు చేయలేదు. పైగా ఆర్థిక లోటులో ఉన్నాము, సర్దుకోండి అని చెప్తున్నారు తప్ప ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ను ఖచ్చితంగా ఇద్దామని చెప్పేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. ఇలా అయితే మేము ఉద్యమ బాట పట్టాల్సిందే అనే ధోరణిలో ఉద్యోగ సంఘాలు, అంటే ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అట్లాగనే పెన్షనర్స్ సంఘం కూడా రెడీ అవుతున్నారు. వీళ్ళు కనుక నిజంగా ఉద్యమ రూపము తీసుకుంటే కొంచెం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఉన్న సమస్యలు, సక్రమంగా పనులు నడవకపోవటం, ఈ డీబీటీ పద్ధతుల్లో ప్రజలకు ఇచ్చేటువంటి సాయం ట్రాన్స్ఫర్ చేయడము, ఇలాంటివన్నీ చేయాలంటే తప్పనిసరిగా ఉద్యోగులు సహకరించాల్సిందే, ఉద్యోగులు పనిచేయాల్సిందే. ఇలా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి బకాయిల మొత్తాలను వెంటనే చెల్లించాలని,
లేకుంటే తప్పనిసరిగా ఆందోళన కార్యక్రమాన్ని తీసుకోవాల్సి వస్తుందని ఉద్యోగ సంఘాల నాయకులు ఇప్పటికే హెచ్చరించారు. బుధవారం ముఖ్యమంత్రి సిఆర్డీఏ కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసినటువంటి అభినందన సభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. ప్రభుత్వానికి వచ్చే నిధుల్లో పూర్తి స్థాయిలో ఉద్యోగుల జీతాలకు అయిపోతూ ఉన్నాయి. మేము సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అప్పులు తెచ్చి అమలు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఈ విధంగా నడుపుకుంటూ పోతే దిశ దిక్కు ఏంటనేది ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ చెప్పాడు. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఉచిత హామీలు ఇవ్వడం ఎందుకు, ఆ హామీల అమలు కోసం అప్పులు చేయడం ఎందుకు, అప్పులకు వడ్డీలు కడుతూ ఉద్యోగులకు జీతాలు ఇస్తూ ప్రభుత్వం నడుస్తుందని చెప్పడం ఎందుకు అనే సందేహము లేదా ముఖ్యమైనటువంటి మేధావుల్లో ఉన్న ఆలోచన ఈ ప్రభుత్వ విధానం మీద తీవ్రమైనటువంటి ఉద్యోగుల ఆగ్రహము ఇవన్నీ చూస్తే మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతాలను లేదా వాళ్ళకు రావాల్సినటువంటి అరియర్స్ను పకడ్బందీగా ఇస్తుందా ఇవ్వదా, ఎప్పటిలోపులో ఇస్తుంది, ప్రతి నెల 1వ తేదీన జీతం ఇచ్చే పరిస్థితులు వస్తాయా లేదా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల యాక్టివిటీ ఆందోళన బాట పడుతుందా, లేదు ప్రభుత్వం వాళ్ళ సమస్యలను పరిష్కరించి మొత్తం మీద వాళ్ళ ఆగ్రహాన్ని చల్లారుస్తారా, భవిష్యత్తు నిర్ణయిస్తుంది.